గాలిలో చిందులు వేసే జెండాలా చిందులు వేసిరు నువ్వు వచ్చావని నా ప్రాణం ఒడ్డున నవను చూసిన తీరంలా సందడి చేసిన నిన్నే చూసిన నా లోకం ఎన్నాళ్ళుగా వేచెను కళ్ళు మళ్ళీ నేను చూస్తే చాలు నీకోసం వేచుందే ప్రాణంగా ఈ బుజ్జి తల్లి నీకోసం దాచిందే ప్రేమంతా నీ బుజ్జి తల్లి. బుజ్జి తల్లే ఓయ్ రాజు బుజ్జి తల్లే ఓయ్ రాజు బుజ్జి తల్లే బుజ్జి తల్లే అరే ఏట్రా ఈడో బుజ్జి తల్లే హలో మంచిగానే వినబడుతుంది కదరా కుక్కర్నట్టు ఒకటే ఒరుడొరుతానేమేమిరా ఇక్కడిరా బుజ్జి తల్లే. అరే నువ్వు బుజ్జి తల్లి అని పడవని అటు ఇటు పడేసేటట్టు నువ్వు అవతల బొట్ల రాపో. బుజ్జి తల్లి లైన్లో ఉండవే, కాస్త సెట్టింగ్ చేస్తున్నానే. బుజ్జి తల్లి ఈ ఆటకెళ్తున్నానే. ఏ ఆటకెళ్తున్నావు రాజు? చేపల వేటకెళ్తున్నా. చేపల వేటకెళ్తున్నావా పాపల వేటకెళ్తున్నావా? అట్లా మాట్లాడతావేంటే బుజ్జి తల్లి? నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ రాగానే నీ దగ్గరికి ఊరుకొస్తాను కదనే. వేటకి వెళ్తున్నావు కదా రాజు, తొందరగా వచ్చేస్తావా? నేను వెళ్ళేది ఏటకేనే, అక్కడ ఆటలాడి తొందరగా వచ్చేస్తానే. ఆటగాడివే, నా రాజు ఎక్కడున్నా కాటరాజే. రాజు వెళ్ళొద్దు రాజు, వెళ్ళనని ఒట్టే. నేను తండేలు రాజునే, నేనే వెళ్ళకపోతే ఎలానే ఈ ఆటకి? ఏరా వదిలేస్తావా నన్ను? బుజ్జి తల్లి నువ్వు అలా మాట్లాడకే, నేను కూడా ఎలా చెప్తానే డైరెక్ట్గా వదిలేస్తున్నానని. సరే ఏడికి వెళ్ళను లేవే, కాస్త నవ్వే బుజ్జి తల్లి, కొంచెం నవ్వే ప్లీజే. నాకు కూడా వదిలేళ్ళాలని లేదే బుజ్జి తల్లి, నీతానే ఉండిపోవాలనిపిస్తుంది. ఓరి వారి ఆడ ట్రైన్కు టైం అయితే సీటు దొరికాయంటే ఇక్కడ ముచ్చట పెడతానేమేమిరా నాడు. ఓకేనే బుజ్జి తల్లి, యాళ్ళ అవుతుంది వెళ్ళే చూస్తానే. జాగ్రత్తనే బుజ్జి తల్లి, బాయ్ బుజ్జి తల్లి. ఏటన్నా యాలవుతా ఉండదు, మనం ఏటకెళ్ళాలి కదా ఏటి? ఈ తూరి నేను కూడా బుజ్జితల్ని సెట్ చేసుకుంటానే. ఈ నేసాలు నేను చూడలేకపోతున్నానే, ఏమంటావన్నా? రాజు రాజు ఒట్టేసావు కదరా. నేను ఏటకి వెళ్తే నేను వీళ్ళకి పూట గడిచేది ఏంది? నువ్వు ఆడికి వచ్చిన పీకేది ఏముండదు. బుజ్జి తల్లి అని ఫోన్ పట్టుకొని ఆడికిడికి తిరుగుడు మాత్రం ఒకటే ఉంటుంది. ఉంటుంటే ఆన్నే ఉండు. అది కాదే బుజ్జి తల్లి, నన్ను నువ్వే అర్థం చేసుకోపోతే ఎలానే? నీకు నేనా తండేలా? నాకు నీకంటే ఎక్కువ ఏది కాదే, కానీ నేను వెళ్ళాలనే. ఇప్పుడు నువ్వు వెళ్తున్నావంటే వేటకెళ్తున్నట్టు కాదు, నా నుండి దూరంగా వెళ్తున్నట్టు. అది కాదే బుజ్జి తల్లి, ఊరంతా సక్రమంగా ఉండాలంటే నేను వేటకి వెళ్ళాల్సిందేనే. నీకోసం వేచుందే ప్రాణంగా ఈ బుజ్జి. అన్నా నేను కూడా వస్తానా? పాండ్రా పోదాం. రే ఏటైందిరా? అరే ఈడ అత్తే రాని కానీ ఈయనెవర్రా బోటెక్కియాలి. ఏ రానీరా, తుల్లో కొట్టేద్దాం, గాజులమ్మ జాతరే. ఈయన నువ్వే ఎక్కి పైకి మరి. వెళ్ళేస్తాం. ఏ గాయ్స్ ఎండ్ చేపలు పోతున్నాం ఈరోజు పండుగ.
అన్నా నాకు తిమింగలాలు వస్తాయని భయం అవుతుందన్నా. నువ్వేం భయపడకలేరా, అవేం రావు. నిన్ను చూసి అవే భయపడిపోతాయి. అన్నా నిజంగానే వస్తాయంటావనే? అరే తండేలు రాజు నేనున్నాక మీకెందుకురా, మీరేం భయపడకండి, మీకు నేనున్నా. ఈడే తొండల్ని చూస్తే భయపడితే ఈడు మనకు తండేలట. అన్నా అక్కడ పెద్ద పెద్ద వలలు పెట్టిరు ఎందుకన్నా? ఏటా వలలా అలలా నీకి? అరే దివానగాళ్ళు ఉన్నారా రా, అవి చేపలకు దోమలు కుట్టకుండా ఉండనీకి పెడతారు. అరే మీరు తెలితే మాట్లాడో లేకపోతే సపడే కూర్చోరి. అవి చేపలు వాలీబాల్ ఆడుకొని కట్టుకున్నాయి. అన్నా ఆ బోట్ ఏదో మునిగిపోయేటట్టుందన్నా. దేహ ఏతులు దెంగ కానీ కూసా. అరే శంకర్ అవంచం, అరే మూర్ఖం. అన్నా 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 వద్దనా? అరే ఇంక ఈతనే రాదు, వీడు ఏతలకు దునికిండేంద్రా. ఉంటాడా పీక్తాడా? అమాయకం ఇరికించాం. అరే ఊరు తండేలుగా ఆ ముక్కులో నీళ్ళు పోయినాయంటే వీడు వీకినట్టేరా. అరే ఒక్కడన్నా కాపా నీకు రారా? జర్ర అయితే చచ్చటోని గారా నేను కాపాడకపోతే. రా మంచిగా పడ్డారు. ఎన్ని చేపలు పడ్డాయి? మావాడే చీరలో పడ్డాడంటే చేపలు ఎన్ని పడ్డాయని అడిగి రారా నేను? బట్టలు ఇప్పి కూర్చోండి అందరూ. రా కూర్చోండి. బట్టలు ఇప్తాం. తట్టుకునే శక్తి నీకుందా? వాళ్ళు బట్టలు ఉతికేటోళ్ళు కావచ్చు. బట్టకెంత 10 రూపాయలా? 20 రూపాయలు. కథలు పడుతురా, బట్టలు ఆడ కూర్చోండి. ఏం రా కూర్చోండి, ఆడ కూర్చోండి. కూర్చుందాం. ఇప్పండి రా, ఇప్పకపోతే వాళ్ళు ఇప్పేటట్టున్నారు. సపడే కూర్చోలా, రెచ్చగొట్టుకుర్రా, మళ్ళీ కేసు ఎత్తారు. అన్న నేను బన్నీ వేసుకోలేదే. బట్టలు ఇప్పి కూర్చోండి. దేహ అట అంతా బుడుతున్నా ఇట్రా. కుసబెడతారు, కడుక్కొని నీళ్ళు ఇస్తారా? ఎన్ని చేపలు పట్టిర్రో అవన్నీ తీసుకొచ్చి మా కాడ పెట్టుర్రి. ఒలలో ఏడికెళ్ళి తెచ్చిర్రా మీరు? మా దగ్గర వాళ్ళు ఎక్కడిది, మేమే దోమతెర పట్టుకొచ్చుకున్నాం. అన్నీ చెప్పకురా. ఉన్నదే అంటాను కాదురా. పొద్దున్న నుంచి పడుతుంటే మాకే దొరకలేదు, మీకెక్కడి నుంచి దొరికారా? అయినా చేపలకు మీరెందుకు వచ్చిర్రు? చేపలు పెట్టేవాళ్ళు ఇద్దరే రారు కదా? దొంగతనానికి వచ్చిన వాళ్ళు 100 మంది వస్తారా? అంటే వీళ్ళు కూడా దొంగతనానికి వచ్చిరా? అరే చిన్నగాడ పోయినరా? అవునన్నా, అప్పటి నుంచి కనబట్టలేదే. అప్పటి నుంచి కనపడబోయిందిరా. అరే నువ్వు అడువో, నువ్వు ఇటువో. దేహ అటంతా బుడుతున్నది, ఇటు పోతా. అమ్మా చిన్న రేయ్ అన్నా ఏటైందిరా? అన్నా అమ్మా అమ్మా. ఊరి వారి ఈయన బుడ్డ వరకే మొత్తం కడిగేసిలు కాదురా. నా కొడుకులు లేట్ చేయలేటి. ఒక్కొక్కరిని ఉరికిచ్చి చంపుతా. సచ్చిన చేపలు పట్టుకునేటోడు ఈడాట ఉరికిచ్చి చంపుతాడాట. అబ్బా అబ్బో ఏమి ఇట్లా కచ్చిందిరా? వీడేమో ఇది కడిగేసుకొని, నువ్వు అది కడిగేసుకుంటివి. తండేలు అని మొత్తం 3 ఏళ్ళు చేసిలు కదరా. అన్నా తొందర పోదాం పదన్నా. ఏడికిరా పోయేది? ఆడికి అన్యాయం జరిగింది, న్యాయం జరిగేదాకా ఎక్కడికి పోయేది లేదు. నీకు ఎట్టా చెప్తే అర్థమవుతుంది. ఇంకో గంట లేట్ అయితే బుజ్జి తల్లికి పెళ్ళి అయిపోద్ది. ఏమి తప్పు చేశానే, ఇంత శిక్ష అరే వేశానే, నీకు చదవరాదు కానీ పిరాపి చంపేసే, తీర్పు రాసి పంపావే, నిన్ను నన్ను ఈ దూరం వేరు చేయదన్నావే, నాది ఎంత పేరాశో నేడు తెలుసుకున్నానే, నొప్పి బాగాలేస్తానట్టు. ఏడు సంద్రాలను దాటి నాకై వస్తావే. అరే ఇక్కడి నుంచి ఎక్కడికి గదిలేదు లేదు. ఇక్కడి నుంచి పోతే మనం చేపలతోటే పోవాలి. ఊళ్ళో అందరు అడుగులు ఒకేసారి పడాలి. ఆడికి న్యాయం జరగాలి. కూర్చోండి ఇన్నే. ఇట్లా చెప్పే అందరినీ తీసుకొచ్చి ఒడ్డుకు పడేసిండు. అన్నా జల్దీ పోదామన్నా, దోమలు కొడుతున్నాయి.